వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రోజాకు అసలు విలువలు లేవు, అలా డబ్బులు సంపాదించుకుంటుంది. కిరాకర్పై వివాదాస్పద వ్యాఖ్యలు. మూసీ పేరుతో భారీ కుంభకోణానికి కుట్ర, 1.5 కోట్ల వరకు అవినీతి. పవన్ కళ్యాణ్పై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు, షాక్లో ఫ్యాన్స్. మా బౌలర్లందరూ పందుల్లా తింటారు, ఒళ్ళంతా అందరికీ బలిపే, పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు. ప్రస్తుతం తిరుపతి లడ్డు అపవిత్రం అనే వార్త 2 తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్గా మారింది. ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూలో కలుషిత నూనెలు కలిశాయనేది ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. దీనితో ఈ వ్యవహారంపై ప్రజల తరపున పలువురు సెలబ్రిటీలు స్పందించారు. కేవలం తెలుగు సెలబ్రిటీలు మాత్రమే కాదు, తమిళ సెలబ్రిటీలు సైతం దీని గురించి మాట్లాడడానికి ముందుకొస్తున్నారు. తాజాగా జబర్దస్త్ ఫేమ్ కిరాకార్పి కూడా తిరుపతి లడ్డు కాంట్రవర్సీపై స్పందించాడు. 100% తిరుపతి లడ్డూలో కలుషిత నూనె కలిసిందని, అందుకే ల్యాబ్ రిపోర్టులు అలా వచ్చిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తిరుపతి లడ్డు విషయంలో తప్పు చేసిన వారికి వెంటనే శిక్ష పడుతుంది. ఒకరు కాదు, అందరూ దీనికి కారకులే. ఎవరు టెండర్లు వేశారు, ఎవరు నెయ్యి కొనుగోలు చేశారు, ఎవరు దీన్ని ప్రోత్సహించారు, ఇలాంటి వాటి వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. వారికి సంబంధించిన డేటా అంతా బయటకు వస్తే వెంటనే శిక్ష పడుతుంది అన్నారు. తిరుపతి లడ్డూను 2 నెలలైనా ఇంట్లోనే పెట్టుకుంటాం, మిగతా ప్రసాదాలు అలా పెట్టలేం. కానీ వాటిలో కూడా ఏమైనా కలుషితమైన వాడారా అనే సంగతి తెలియదు. సొంత బాబాయిని చంపేస్తేనే దిక్కులేదు. ఇప్పటికీ జగన్ ప్రెస్ మీట్ పెట్టి నేను చంపలేదు అంటున్నాడు. అలాంటి వాడికి లడ్డూలో కొవ్వు కలపడం పెద్ద విషయమా అంటూ తన స్టైల్లో దీనిపై స్పందించాడు ఆర్పి. మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ కుంభకోణం చేసేందుకు తెరలేపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్లోని ఫతేనగర్, కుకట్పల్లిలోని మురుగునీటి శుద్ధి కేంద్రాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ మూసీ ప్రాజెక్టుకు 1.5 కోట్లు ఖర్చు పెట్టే అవసరం ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇక మూసీ టెండర్లను పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెట్టారని ఆరోపించారు. ఫతేనగర్ ఎస్టీపీలో శుద్ధి చేసిన నీరంతా మూసీ నదిలోకి వెళ్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. దాదాపు 94% స్వచ్ఛమైన నీరు మూసీలోకి వెళ్తున్నప్పుడు మళ్ళీ మూసీ శుద్ధి ఎందుకని కేటీఆర్ నిలదీశారు. ఏ రకంగా కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలో జీహెచ్ఎంసీ పరిధిలో మరి 100% శుద్ధి చేసిన మురికి నీరును ప్రజలకు అందించాలని తపన పడ్డదో మళ్ళీ గుర్తు చేస్తాం. అయితే ఈ అన్నిటికంటే ఇక్కడ అడగాల్సిన ముఖ్యమైన ప్రశ్న ఏంటి అంటే, ఈ మురికి నీరు మొత్తం హైదరాబాద్లోని వివిధ నాలాల ద్వారా ప్రవహించే మురికి నీరు శుద్ధి చేసిన తర్వాత ఇదంతా 94% మూసీలోకి పోతుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు మూసీని నేను సుందరీకరిస్తాను, మూసీ ప్రాజెక్టును అద్భుతంగా చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నారు. మూసీలో ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొత్తగా మీరు శుద్ధి చేసేదైతే ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు సంపూర్ణంగా మా ప్రభుత్వమే ప్రారంభించింది, దాదాపుగా పూర్తయ్యే దశకు వచ్చినాయి. మీరు డబ్బులు ఇస్తే ఇంకో 2-3 నెలల్లో మొత్తం పూర్తయిపోతాయి. మరి 4,000 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం 100% సివరేజ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రివర్గం మాట్లాడుతున్న మాటలు, మూసీ ప్రాజెక్టు కోసం 1,50,000 కోట్లు ఖర్చు పెడతామని ఒకసారి, 50,000 కోట్లు అని మరొకసారి, 70,000 కోట్లు అని మరొకసారి ఏవైతే మాట్లాడుతున్నారో ఈ మాటలు చూస్తూ ఉంటే మాకు అనుమానం వస్తూ ఉన్నది. ఎందుకంటే అసలు ఉద్దేశం మూసీ సుందరీకరణనా లేక ఇంకేదన్నా ఉన్నదా అనేది కూడా ప్రజల్లో కూడా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారికి, మున్సిపల్ శాఖకు కూడా చెప్పేదల్లా ఒకటే, మీరు ఆల్రెడీ కేసీఆర్ గారు ఏదైతే మంచిగా వడ్డించిన విస్తరలాగా మీకు అన్ని పంచపక్ష ప్రమాణాలు పెట్టి మీకు అసలు ఒక ఇల్లు కట్టలేదన్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు అని ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే బట్టి విక్రమార్క గారు గతంలో మాట్లాడితే మా శ్రీనివాస్ యాదవ్ అన్న దగ్గరుండి బట్టి అన్నది తీసుకొని చూపెట్టిండు. ఎక్కడెక్కడ ఇల్లు కట్టిన 1,00,000 ఇళ్లను చూపెట్టిండు. నిన్న ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చినారు, మూసీలోని 11-12 ఆక్రమణలున్నాయి, వాటిని తొలగించేదానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని. మరి మేము కట్టని మాట నిజమే అయితే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నావు? మరి అంటే ఇప్పటిదాకా మీరు చెప్పినవన్నీ అబద్దాలు. ఈ రోజు మళ్ళొక్కసారి మీకు ఒప్పుకోక తప్పట్లేదు. కేసీఆర్ గారు చేసిన పని, మా అక్క నేతృత్వంలో, సబితా గారి నేతృత్వంలో 14,000 ఎకరాలు మేము హైదరాబాద్ ఫార్మా సిటీకి అని సేకరిస్తే ఇవాళ ఫార్మా సిటీ రద్దని, ఫ్యూచర్ సిటీ అని, ఇంకోటని ఇవాళ రకరకాల డ్రామాలు అక్కడ. ఇక్కడ హైదరాబాద్ లో ఆల్రెడీ మొత్తం మూసీకి సంబంధించిన మురికి నీరంతా శుద్ధి చేసిన తర్వాత మూసీ ప్రక్షాళన పేరిట కొత్త నాటకం. అందుకే రేవంత్ రెడ్డి గారికి మేము చేసే విజ్ఞప్తుల్లో ఒకటే, మీరు చేయాల్సిన పనులన్నీ మేము గతంలో ఆల్రెడీ చేసేసినాం. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరిచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయండి. మీరు చెప్పిన 4,000 పెన్షన్ వెంటనే అందించండి, తులం బంగారం వెంటనే అందించండి, అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నారు, అది వెంటనే అందించండి, ఇచ్చిన రుణమాఫీ హామీ వెంటనే నెరవేర్చండి. ఇంకో 6 రోజుల్లో సీజన్ అయిపోతుంది వానాకాలం,
రైతు భరోసా వెంటనే వారి ఖాతాల్లో ఇవ్వండి. అంతేగాని ఈ పబ్లిసిటీ స్టంట్లతోని ఎక్కువ రోజులు మీరు మాయ చేయలేరు. హైదరాబాద్ ప్రజలకు స్పష్టంగా తెలుసు మేము చేసిన పని. ఇక్కడ బాగు చేసిన శ్మశాన వాటికలు, ఇక్కడ బాగు చేసిన మురికి నీరు, ఇక్కడ కట్టిన కమ్యూనిటీ హాల్స్, ఇక్కడ కట్టిన లైబ్రరీలు, ఇక్కడ వేసిన లింక్ రోడ్లు, ఇక్కడ కట్టిన ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, పార్కులు ఒకటి కాదు. ఇవన్నీ చూసి వారు మన ఎమ్మెల్యే గారు గుర్తు చేస్తా ఉన్నారు. ఒక ఈ ఫతేనగర్ ఎస్టీపీకే 300 కోట్ల పైసలు రూపాయలు మేము ఖర్చు పెట్టాం. అక్కడ అదేవిధంగా ఇక్కడ ఫతేనగర్ బ్రిడ్జికి కూడా 60 కోట్లు మంజూరు చేశాం. కానీ డబ్బులు ఇస్తే కూడా ఇప్పుడు విడుదల చేయకుండా సాగుతున్న పనులను కూడా ఇవాళ ఆపే ప్రయత్నంలో మీరున్నారు. అందుకే రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసేది, గిమ్మిక్కులతో కాలం వెలదీయకుండా గత ప్రభుత్వం చేసిన మంచిని మంచిగా ప్రజలు గుర్తిస్తారు, గుర్తిస్తూనే ఉంటారు. మేము ఇవాళ ఒక ఎస్టీపీని సందర్శిస్తున్నాము. మొత్తం మిగతా నగరంలోని అన్ని ఎస్టీపీలు కూడా మా శాసనసభ్యుల బృందం తిరుగుతుంది, ప్రజల దృష్టికి తీసుకొస్తుంది. తప్పకుండా మూసీలో జరుగుతున్న కుంభకోణాన్ని కూడా మేము గమనిస్తా ఉన్నాం. పాకిస్తాన్ కి సంబంధించిన కంపెనీలకు ఇవాళ మీరు కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. తప్పకుండా అన్ని విషయాలు కూడా భవిష్యత్తులో ప్రజల దృష్టికి తీసుకొస్తాం. ఇవాళ సహకరించిన హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులకు, సకాలంలోనే పూర్తి చేసిన మరి ఇక్కడ పనిచేసిన కాంట్రాక్ట్ సంస్థకు కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా. ఈ నిర్మాణంలో పనిచేసిన కూలీలకి, ఇంజనీర్లకు కూడా హృదయపూర్వకంగా మాజీ మున్సిపల్ శాఖ మంత్రిగా వారికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తాను. తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది శ్రీరెడ్డి పేరు ప్రథమంగా వినిపిస్తుంది. ఈమె హీరోయిన్ కాకపోయినా అడపాదడపా చిన్న చిన్న సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెప్పించి హీరోయిన్ రేంజ్లో పాపులారిటీ సొంతం చేసుకుంది. హాట్ అందాలతో యువతకు పిచ్చెక్కించే ఈమె తన మాటలతో అందరికీ చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ఈమె చేసే కామెంట్లకు వారి పరువు మర్యాదలు కూడా పోతున్నాయని చెప్పవచ్చు. ఇకపోతే శ్రీరెడ్డి గతంలో నేచురల్ స్టార్ నానిపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఈమె ఆ తర్వాత ప్రముఖ నిర్మాత సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ తనతో ఏకాంతంగా గడిపాడని, అందుకు సంబంధించిన ఫోటోలు, వాట్సాప్ స్క్రీన్ షాట్లు కూడా షేర్ చేసి సంచలనం సృష్టించింది. ఇక మెగా ఫ్యామిలీపై ఈమె ఏ రేంజ్లో విరుచుకుపడుతుందో అందరికీ తెలిసిందే. మెగా ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేస్తుందో తెలియదు, కానీ అందులో ప్రత్యేకించి పవన్ కళ్యాణ్పై ఈమె చేసే కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. ఇకపోతే పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ దీక్ష గురించి, ఆయన మాట్లాడే మాటల గురించి శ్రీరెడ్డి షాకింగ్ పోస్ట్ పెట్టింది. ఆ పోస్టులో ఏముందనే విషయానికి వస్తే, హిందుత్వం పేరు అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేవాడు అంటూ కొన్ని హద్దులు దాటిన పదాలతో ట్వీట్ చేశారు శ్రీరెడ్డి. పాకిస్తాన్ బౌలర్లు అహంకారులని, పందుల్లా తినడం తప్ప క్రికెట్ అసలు ఆడటం రావడం లేదని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ బాసిత్ అలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందుకే చిత్తుగా అన్ని మ్యాచ్ల్లో పాకిస్తాన్ జట్టు ఓడిపోతుందని ఆయన పేర్కొనడం జరిగింది. వరుసగా మ్యాచ్లు ఓడిపోయినా కూడా పాకిస్తాన్ బౌలర్లకు అసలు సిగ్గు రావడం లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బాసిత్ అలీ. టీమిండియా పాకిస్తాన్ ప్లేయర్ల మైండ్ సెట్ చాలా వేరుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ను వైట్ వాష్ చేసిన బంగ్లాదేశ్ జట్టును టీమిండియా చాలా అద్భుతంగా చిత్తు చేయగలిగిందని కొనియాడారు. పాకిస్తాన్ తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది తప్ప గెలవడం లేదన్నారు. కానీ టీమిండియా ప్లేయర్లు మాత్రం రిలాక్స్గా ఆడి మ్యాచ్ గెలుస్తున్నారని వెల్లడించారు. అదే సమయంలో మోర్కెల్ కోచింగ్ను టీమిండియా బౌలర్లు ఆస్వాదిస్తున్నారని కూడా వెల్లడించారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.